హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, డిఫెన్స్ గురించి, కానిస్టేబుల్ గురించి అంటే పోలీస్ పరంగా, డిఫెన్స్ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ని కాలింగ్ ఆప్షన్ ఇస్తా ఉంటాను నేను. సో, అప్పుడు మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. సో, మాట్లాడి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. సో, నేను బలవంతంగా అయితే జాయిన్ అవ్వమని చెప్పను, కానీ మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే జాయిన్ అవ్వద్దండి. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కానిస్టేబుల్ ఏదైతే 6100 పోస్టులకు సంబంధించి కానిస్టేబుల్ మిగిలిపోయినాయో, సో, ఆ కానిస్టేబుల్‌కి సంబంధించి ఒక ఫిజికల్ కంప్లీట్ అని అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, మీకు డైరెక్ట్‌గా చెప్తున్నాను. సో, మే ఫస్ట్ వీక్‌లో మీకు సుప్రీంకోర్టుకి సంబంధించిన కేసుకు సంబంధించిన హీరింగ్ అనేది ఉంది. సో, దానికి సంబంధించి మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లోనే ఆ కోర్టు కేసుకు సంబంధించి క్లియర్ చేసేయాలని ఉన్నారు పట్టుకొని. సో, మీకు మే లాస్ట్‌కంతా మీకు ఎగ్జామ్‌కి సంబంధించిన డేట్లైనా రిలీజ్ అయిపోతాయి. లేదు, మే లాస్ట్‌కంతా మీకు ఎగ్జామ్ అనేది, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, చాలామంది ఇన్‌స్టిట్యూట్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నారు అని కొంతమంది మెసేజ్‌లు చేస్తున్నారు. ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్, క్లారిటీ లేదని చెప్తున్నారు. సో, మీరు మొన్న కూడా వే టు న్యూస్‌కి సంబంధించిన ఆర్టికల్ చూశారు. సునీత మేడం వచ్చి 45 రోజుల్లో కంప్లీట్ చేస్తామని. సో, 45 రోజులు అయితే కంప్లీట్ అవ్వదు, కానీ సో, ఈ కోర్టు కేసు మాత్రం ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. మే ఫస్ట్ వీక్‌లో మీరు చూస్తారు, కావాలంటే కోర్టు కేసు క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే వాళ్ళున్నా కూడా అదే మూమెంట్లోనే ఉన్నారు. దానికి త్వరగా క్లియర్ చేసి మే లాస్ట్‌కంతా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఉన్నారు. సో, మే లాస్ట్‌కంతా మీకు ఎగ్జామ్‌కి సంబంధించిన అప్డేట్ అయినా వస్తుంది, లేదా ఎగ్జామ్ డేట్ అయినా వచ్చేస్తుంది. సో, ఆ మే లాస్ట్ వీక్‌లోనే ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. సో, దాన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఇప్పుడు క్వాలిఫై ఉన్నారో, ఫిజికల్ క్వాలిఫై ఉన్నారో, ఏపీఎస్‌కి ఎలిజిబుల్ అంటే ఏపీఎస్‌పీకి ఎలిజిబుల్ అంటే వాళ్ళు, సివిల్‌కు అంటే ఓన్లీ సివిల్ చదువుకున్న వాళ్ళు, ఎలాగో ఏఆర్ లేవు కాబట్టి. సో, ఏపీఎస్‌పీ జాబ్ రావాలంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్‌లో 100 మార్కులు దాటిస్తాడో వాడికి జాబ్ ఖచ్చితం ఏపీఎస్‌పీ. ఎలాగో ఫీమేల్ కాంపిటీషన్ ఏం లేదు, ఒకటి మేల్ క్యాండిడేట్లే కాబట్టి. సో, ఆ 4 బెటాలియన్, ఐఆర్ బెటాలియన్ 4 బెటాలియన్‌కి సంబంధించిన అక్కడే కాంపిటీషన్‌లో ఉంటాయి. సో, ఈ 100 దాటించినోడికి జాబ్ ఖచ్చితంగా, డౌటే లేదు. సో, ఇలాగ ఫిజికల్ మంచి మార్క్స్ వచ్చుంటాయి కాబట్టి, సో, 100 దాటిస్తే మీరు ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఏపీఎస్‌పీ జాబ్ తగులుకుంటారు. సివిల్ మాత్రం మ్యాక్సిమం 115, 120 మధ్యలో కానీ ఉంటే వాడు సేఫ్ జోన్లో నడుస్తాడు. సో, 95లో, 97లో, 98లో అది గ్యారంటీగా తెలీదు. వస్తుంది జాబ్, అది ఎవరికి వస్తుంది అనేది మనకు గ్యారంటీగా చెప్పలేము. సో, ఇవి సేఫ్ జోన్లు అనమాట. 110, 115, 120 ఈ రేంజ్లో ఉండే వాళ్ళకి ఏడోసారి జాబ్ వస్తుంది. కానిస్టేబుల్ జాబ్ రావాలంటే మెజారిటీగా డిసైడ్ చేసేదంతా ఇంగ్లీషు. మెజారిటీ 30 మార్కులకు వస్తుంది ఇంగ్లీషు ఎవరైతే బాగా పెడతాడో వాడికి జాబ్ తగులుకుంటాడు ఖచ్చితంగా కానిస్టేబుల్. జనరల్ సైన్స్ మీరు ఇంగ్లీష్ బాగా చూసుకొని రీజనింగ్ కొంచెం గట్టిగా పెట్టుకున్నారంటే అర్థమెటిక్తో పని లేదు. ఒక 110, 120 మీద గ్యాప్ పెట్టుకున్నారంటే మీరు ఈజీగా కానిస్టేబుల్ జాబ్ అనేది కొట్టుకుంటారు. ఇంకోటి అంటే చాలామంది కానిస్టేబుల్ బెటరా, ఎస్ఎస్సి జీడీ బెటరా అని అడుగుతున్నారు. సో, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో జీడీనే బెటర్. ఇప్పుడు అంటే ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. శాలరీ పరంగా అయితే జీడీ బెటర్. ఫ్యామిలీ పరంగా ఇంటికాడ సాయంత్రం అయితే ఇంటికి పోవాలనుకుంటే కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ బెటర్. మళ్ళీ ఏపీఎస్పీ బెస్టా, ఎస్ఎస్సి జీడీ బెస్టా అంటే అసలు ఏపీఎస్పీని ఎస్ఎస్సి జీడీతో పోల్చొద్దండి. ఏపీఎస్పీ కంటే ఎస్ఎస్సి జీడీ 1000 రెట్లు మేలు. కానీ ఎస్ఎస్సి జీడీలో ట్రైనింగ్ చేసేవాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంటికాడ ఉంటే బాగుంటుంది, నేను ఇంటికాడే ఉన్నాము, ఇంటికాడ సాయంత్రం అయితే ఇంటికి వెళ్తాం కదా, ఏదో చిన్న పని చేసుకుందామచ్చు, ఏదో చిన్న ఏదో చెప్తా ఉంటారు అన్నమాట డైలాగులు. టీ అంగడి పెట్టుకుంటా, పానీపూరి అంగడి పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని. ఎప్పుడు అనిపిస్తుంది అంటే ట్రైనింగ్లో అలాగే అనిపిస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు అలాగే విసిగి అనిపిస్తుంది. వాళ్ళు పెట్టే టార్చర్కి, వాళ్ళు పెట్టే ఇబ్బందికి. అది మీకోసమే, మీ హెల్త్ కోసమే, మీరు ఫిట్నెస్ కోసమే. అది మీకు తెలియదు అనమాట. ఒక 4-5 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న శాలరీని చూసి అప్పుడు స్టేట్ కానిస్టేబుల్ని, ఎస్ఎస్సి జీడీని కంపారిజన్ చేస్తే అప్పుడు అనేది మీకు ఇబ్బంది. అప్పుడు ఆలోచిస్తారు, ఓరే ఎస్ఎస్సి జీడీ బెటర్ అనిపిస్తుంది అనమాట. సివిల్ కానిస్టేబుల్ అంటే ఓకే, పర్లేదు, సాయంత్రం అయితే నువ్వు ఇంటికి పోతావు కాబట్టి హాయిగా అనేది ఉండొచ్చు. అది కూడా హాయి ఏం లే, పొగులంతా కష్టంగా ఉంటుంది. సో, చాలా ప్రెజర్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. సో, మా ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, రోజు చూస్తాను కాబట్టి చెప్తున్నాను. సో, అది కానిస్టేబుల్ పరిస్థితి. సో, ఈ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ తర్వాత మే లాస్ట్ వీక్ అంతా మీకు ఎగ్జామ్ డేట్లు రిలీజ్ అవుతాయి, లేదా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది పొద్దుననే. సో, ఖచ్చితంగా మీకు ఆ డేట్లు చూస్తారు మీరు. కావాలంటే మీరు మే ఫస్ట్ వీక్ తర్వాత మీకే తెలుస్తుంది, తర్వాత మీరే చెప్తారు నాకు. సో, దీన్ని మనసులో పెట్టుకొని మీరు బాగా అనేది ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ సైన్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు జాబులు కొడతారు. ఒకవేళ అర్థమెటిక్ నాకు బాగా వచ్చు అని అంటే ఓకే, అర్థమెటిక్ బాగా అనేది చేయండి. సో, కాంపిటీషన్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు కాంపిటీషన్ ఇప్పుడు అంతగా ఏం అనిపించలే. అక్కడక్కడ కొన్ని
డిస్ట్రిక్ట్‌లో కొంచెం అటు ఇటు ఉంది కానీ కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్‌లో అయితే కాంపిటీషన్ ఏం లేదనమాట. సో, ఎందుకంటే విసిగిపోయినారు అందరూ జనాలు విసిగిపోయి వస్తుందో రాదని దీంతో నెగ్లెక్ట్ చేసినారు. కొంతమంది ఏంటంటే జాబులు రకరకాల జాబులు వచ్చేసినాయి ఎళ్ళిపోయారు. కొంతమంది జీడీకొచ్చేసినాయి. రకరకాల జాబులు కొట్టుకొని ఎళ్ళిపోయారనమాట. అట్లా ఎళ్ళిపోయారు. సో, అందువల్ల ఇప్పుడు మీకేం ఇబ్బంది లేదు ఉండే వాళ్ళకైతే. కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే కష్టపడి చదివినారంటే అయిపోద్దనమాట. ఉన్న పరిస్థితుల్లో ఏ జాబ్ వచ్చినా ఓకే. ఏదైనా బెటరే అనమాట. సో, ఇది దీనికి సంబంధించి నేనేటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చే టైప్ నేను కాదు. సో, ఎందుకంటే ఓల్డ్ సబ్స్క్రైబర్ మన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కానిస్టేబుల్ గురించి పెద్దగా నేను చేయను. ఎప్పుడైతే అప్డేట్ వస్తే అప్పుడే చేస్తా తప్ప ఇంకెప్పుడు పట్టించుకోననమాట. సో, ఏదైనా సరే నేను అప్డేట్ వస్తేనే చెప్తా లేకపోతే చెప్పను. సో, పాత వాళ్ళకి తెలిసుంటాయి. కొత్త వాళ్ళకి సరిగ్గా తెలీదనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. దాని గురించి రోజుకో వీడియో పెట్టే టైప్ నేను కాదు. సో, మళ్ళీ ఎప్పుడైతే కానిస్టేబుల్ అప్డేట్ వస్తుందో మళ్ళీ మేలో వస్తుంది. మేలో వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. సో, ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.